హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే నేను మ్యాంగో డెజర్ట్ చేస్తున్నానండి. మనకి మ్యాంగోస్ దొరికినప్పుడే కదండి డెజర్ట్ చేసుకోవాలి. సో మ్యాంగోతో డెజర్ట్ చాలా సింపుల్ ప్రాసెస్తో చేస్తున్నాను. ఎవరైనా చేసుకోవచ్చండి, రాని వాళ్ళైనా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందండి మ్యాంగో డెజర్ట్. మనం ఇట్లా సండేస్ బిర్యానీస్ తిన్నప్పుడు, లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు త్వరగా చేసుకోవచ్చండి మ్యాంగో డెజర్ట్ అయితే. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. మ్యాంగో డెజర్ట్కి 250 ml వరకు మిల్క్ తీసుకున్నానండి నేనైతే. ఇప్పుడు అలాగే ఇందులో మనము కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఫస్ట్ మనము మ్యాంగో కస్టర్డ్ చేసేసుకుంటాము మ్యాంగో డెజర్ట్కి. అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుందాము. కొన్ని డెజర్ట్స్కి కొంచెం లైట్గా షుగర్ పడితే బాగుంటుందండి. ఇలాగా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ పాలు కాంచి చల్లార్చిన పాలల్లో వేస్తున్నానండి. పచ్చి పాలల్లో వేయలేదు, కార్న్ఫ్లోర్ కదా త్వరగా ఉంటలు కడుతుంది. ఇప్పుడు ఇదల్లా ఇలాగా కలిపేసేసుకొని, నేను మ్యాంగో డెజర్ట్ కదా చేసేది, 2 మ్యాంగోస్ తీసుకొని ఇలాగ పల్పు తీసి పెట్టుకున్నానండి. మనకి మ్యాంగోస్ కానీ స్వీట్గా ఉంటే షుగర్ అవసరం లేదండి. ఒకవేళ మ్యాంగో స్వీట్ లేకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసినాను. ఈ పల్పు అంతా తీసేసుకొని మిక్సీకి కొట్టేసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పల్పు కూడా ఇందులో ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. మనం మ్యాంగో కస్టర్డ్ కదా మనం చేసేది, ఒక స్పూన్ వేసి కొద్దిగా వేస్తున్నానండి. సో అందుకని మనము ఫస్ట్ కస్టర్డ్ చేసుకోవాలి మ్యాంగో డెజర్ట్కి. ఇలాగంతా మనకి బాగా కలిపేసుకోవాలి చిక్కబడేంత వరకు. మనం కావాలంటే మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, మనకి లేదు అంటే అవసరం లేదు. మనకు మ్యాంగోసే డైరెక్ట్గా దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది మ్యాంగో కస్టర్డ్కి. ఇలాగా మనం ముందుగా మ్యాంగో కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసినాను కదా, బాగా కలుపుకోవాలండి వంటలు లేకుండా. ఇలాగ కలుపుతూనే ఉండాలి చిక్కబడేంత వరకు. ఇప్పుడు మనకి మ్యాంగో కస్టర్డ్ అయితే అయిపోయిందండి. ఇలాగ వంటలు లేకుండా కలుపుకుంటా ఈ స్టేజ్ వరకు చేసుకోవచ్చు. మనం కస్టర్డ్ మామూలుగా చేసుకుంటాం కదా, స్వీట్నెస్ ఎంత సరిపోతుందో దీనికి కూడా అంత వేసుకుంటే చాలు. కొద్దిగా తక్కువ వేయింది అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మ్యాంగో పల్పు వేసి మూలాన మనకి మ్యాంగో కస్టర్డ్ అయితే బాగుంటుందండి. ఇలాగ మనం పుట్టిది కూడా వేసుకొని అయినా తినేయచ్చు. ఈ కస్టర్డ్ అనేది అయిపోయింది. ఇప్పుడు చల్లగా కానిద్దాం ఇది కస్టర్డ్ని ఒక 5 minutes. ఇలాగ కస్టర్డ్ అయితే చేసి పెట్టేసుకోవాలి. మనమైతే మ్యాంగో కస్టర్డ్ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు డెజర్ట్ చేసుకుందాము. ఇలాగ మ్యాంగో పల్పు చేసుకున్నాం కదా మనం ఇందాక, కొద్దిగా షుగర్ వేసుకొని ఇది ఒక లేయర్ వేసుకోవాలి. మనం ఇలాగ సండేస్ గెస్ట్లు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఇలాగ డెజర్ట్ చేసి ఇవ్వచ్చండి. మనం దీనికి వెనిల్లా కేక్ యూస్ చేయాలి. మనకి బయట దొరుకుతుంది, లేకుంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ వెనిల్లా కేక్ పెట్టేసేసి ఇలాగంతా అరేంజ్ చేసుకొని షుగర్ సిరప్ వేస్తున్నానండి. ఏమి లేదు, జస్ట్ వాటర్లో మనము షుగర్ వేసేసుకున్నాను. మనకి స్వీట్నెస్ తగినంత షుగర్ వేసుకొని ఇలాగ అంతా కేక్ పైనంతా, కేక్ బాగా తడిచేమైనా వేసుకోవాలి. ఎందుకంటే మనకి కేక్ వాటర్ అంతా పీల్ చేసుకొని గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనము మ్యాంగో కస్టర్డ్ చేసుకున్నాం కదా, అది ఒక లేయర్ వేసుకుందాము. సింపుల్ అండి మ్యాంగో డెజర్ట్. మ్యాంగోస్ దొరికినప్పుడే మనం ఇవి చేసుకోవాలి. మళ్ళీ మనం చేసుకోవాలంటే కూడా మనకి మ్యాంగోస్ దొరకవు. ఏ సీజన్లో చేసేటివి ఆ సీజన్లోనే మనం చేసుకోవాలి. ఇలాగ మ్యాంగో కస్టర్డ్ అంతా వేసేసుకుందాము. కలర్ కూడా మనము మ్యాంగోస్ని బట్టి మనకు కలర్ వస్తుందండి. నెక్స్ట్ మళ్ళీ ఒక లేయర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్, మళ్ళీ ఇలాగా మ్యాంగో పల్పు వేసేసుకొని మనము అంతా స్ప్రెడ్ చేసేసుకొని మ్యాంగో పల్పు ఇలాగ వేసేసుకొని అలాగే మళ్ళీ
వెనిలా కేక్ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెడుతున్నాను. ఇలాగ మొత్తం గ్యాప్ లేకుండా మనం అంతా పెట్టేసుకుందామండి వెనిలా కేక్. దీనికి వెనిలా కేక్ అయితేనే బాగుంటుంది. అంతా అరేంజ్ చేసేసుకొని మనం మ్యాంగో డెజర్ట్ త్వరగా చేసుకోవచ్చండి. కస్టర్డ్ కూడా చేసుకున్నాం మనం ఇక్కడ. ఇంకా కొన్ని కేక్ ముక్కలు వేద్దామండి. ఇలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా మనము అంతా ఫిల్ చేసుకుందాము వెనిలా కేక్తో. మనం ఏదైనా సండేస్ బిర్యానీ అలా చేసుకొని తిన్నప్పుడు ఇలాగ డెజర్ట్స్ చేసుకొని తింటే బాగుంటుందండి. ఎప్పుడన్నా మంత్కి ఒకసారి అలాగా. మళ్ళీ ఇప్పుడు షుగర్ సిరప్ ఇలాగ కొద్దిగా వేసేసుకొని మొత్తం మనకి కేక్ అంతా ఇలాగ తడిచేటట్లా షుగర్ సిరప్ అయితే వేసుకోవాలి. జస్ట్ వాటర్ షుగర్ అంతే. మనం ఇది బాయిల్ చేసింది కూడా ఏం లేదు. మొత్తం ఇలాగ షుగర్ సిరప్ వేసుకున్నాం కదా. మనం మ్యాంగో పల్పులో కొద్దిగా షుగర్ వేసుకున్నాం, షుగర్ సిరప్ వేస్తున్నాము. అలాగే మనము కస్టర్డ్లో కూడా షుగర్ అనేది వేసుకున్నాము. ఎక్కువ వేసుకోకూడదు, స్వీట్ కాదు కదండి ఇది, డెజర్ట్ లైట్గా ఉండాలి. ఇలాగ మొత్తము మ్యాంగో కస్టర్డ్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో బాగుంటుందండి టేస్ట్ మ్యాంగో డెజర్ట్. అందరు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఇప్పుడైతే మనకి మ్యాంగో డెజర్ట్ రెడీ అయిపోయింది. కొంచెం దీనికి డెకరేషన్ కోసము చెరీస్, ఫ్రెష్ క్రీము అలా కూడా డెకరేట్ చేయొచ్చండి. కొంచెం పిల్లలు త్వరగా అట్రాక్ట్ అవుతారు. అంతా వేసేసుకుందాం. వేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. అంతే, మనకి మ్యాంగో డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. త్వరగా చేసుకోవచ్చండి. మనము కస్టర్డ్ ఒకటే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడైతే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి 1 అవర్ అయిపోయిందండి. టేస్ట్ చేస్తున్నాను మ్యాంగో డెజర్ట్. ఇలా అంతా కలిపి తీసుకొని టేస్ట్ చేస్తాను. సూపర్గా ఉందండి. షుగర్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది మ్యాంగో డెజర్ట్కి. టేస్ట్ అయితే బాగుంది. సండేస్ అలాగా పిల్లలకి చేసి పెట్టచ్చండి మ్యాంగో డెజర్ట్. మనం ఏదైనా హెవీగా తిన్నప్పుడు, ఏదైనా బిర్యానీస్ అలా తిన్నప్పుడు మనకి ఏదో స్వీట్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాగ పిల్లలకు డెజర్ట్ చేయొచ్చండి మ్యాంగో డెజర్ట్. సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు సీజన్లో వచ్చే వాటితో చేసుకోవాలండి. మళ్ళీ మనకి మ్యాంగో సీజన్ వెళ్ళిపోయిందంటే దొరకదు. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.